హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూనిట్ 2 దట్ ఈస్ డేటా టైప్స్. సో యూనిట్ 2లో మనకి 2 చాప్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి డేటా టైప్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టోటల్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ అంతా కూడా మనకి సెకండ్ చాప్టర్లో ఉంటుంది. నేను 2 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసుకున్నాను బికాజ్ లెంగ్దీ వీడియో. సో ఏదైతే మన వర్క్ అంతా మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎందుకంటే అవే మనకి ఎంకరేజ్మెంట్ కాబట్టి. సో కమింగ్ టు ది టాపిక్, ఈ చాప్టర్లో మనం టోటల్గా అసలు ఫస్ట్ ఏం నేర్చుకుంటాము అనేది ఫస్ట్ చూద్దాం. సో ఏం నేర్చుకుంటామంటే మనకి జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ టాపిక్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఎరేస్, యూనియన్స్, స్ట్రక్చర్స్, డిఫరెంట్ థింగ్స్ మనం నేర్చుకుంటాం ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి, దాన్ని అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఏ ప్రోగ్రామింగ్లో అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్లో అవి ఎలా తీసుకోవడం జరుగుతుంది, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, అవి తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనకి ఈ యూనిట్లో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి డేటా టైప్స్. సో డేటా టైప్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కంపల్సరీ టచ్ అవుతాయి. బికాస్ డేటా టైప్ నుంచే కదా మనం ఏ టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నాము అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం నేర్చుకునే ద ఫస్ట్ బేసిక్ టాపిక్ డేటా టైప్స్. సో దాంతోనే మనకి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో థియరీ పార్ట్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నాను. మీరు ఎక్కడైనా డౌట్ ఉంటే దాన్ని కామెంట్ చేయండి, బట్ ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు టాపిక్ అనేది అర్థం కాదు. సో డేటా టైప్ అనేది ఫస్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కంటైన్ చేస్తుంది. బికాజ్ మనకి టైప్ ఆఫ్ డేటా అనేది ఒకటే కాదు, చాలా టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. అంటే నెంబర్స్, క్యారెక్టర్స్, నెంబర్స్లో మళ్ళీ మనకి పాయింట్ నెంబర్స్ అంటే వాటిని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. సో ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నాయి, నార్మల్ నెంబర్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, డేటా ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్ని కంటైన్ చేసే ప్రీ డిఫైన్ ఆపరేషన్స్ అనే ఆబ్జెక్ట్సే మనకి డేటా టైప్స్. సో ఇది జస్ట్ మనకి బేసిక్ డెఫినేషన్. సో దానికి సంబంధించిన డిస్క్రిప్టర్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేస్తాం. సో జనరల్గా ఎక్కడ కూడా ప్రోగ్రామింగ్స్లో చెప్పేటప్పుడు మనకి డేటా టైప్స్ అంటే డెఫినేషన్ అండ్ దాని యొక్క ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క సింటాక్స్ వరకే మనం డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాము అనేది కూడా మనకు వస్తుంది. దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫర్ ఏ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ ఎక్స్ అనే వేరియబుల్ ఏదో ఒక వాల్యూని కంటైన్ చేస్తుంది, అంటే ఏదో ఒక డేటాని కంటైన్ చేస్తుంది. కానీ ఏ టైప్ ఆఫ్ డేటా అది, అంటే ఎక్స్ని ఏ టైప్లో డిక్లేర్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ డేటా టైప్. సో దట్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ యూజర్ డిఫైన్డ్ టైప్. ఇక్కడ మనకి డేటా టైప్స్ వచ్చేసరికి 2 థింగ్స్ కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఆర్ స్ట్రక్చర్డ్ డేటా టైప్స్, ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఇందులో మనకి యాక్చువల్గా ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్లో ప్రిమిటివ్కి వచ్చేసరికి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే డేటా టైప్స్ అన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. స్ట్రక్చర్ డేటా టైప్స్లో వచ్చేసరికి కొన్ని లిమిటెడ్గా మెయిన్ టాపిక్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. బట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసరికి మనకి కొన్ని ఎక్కువ డేటా టైప్స్ తీసుకుంటాం. సో అందులో ఫస్ట్ వన్ ఇంటీజర్, ఫ్లోటింగ్, కాంప్లెక్స్, డెసిమల్, బూలియన్, క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ స్ట్రింగ్. ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్గా డేటాని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే ఏవైతే టైప్స్ ఉంటాయో ఆ టైప్స్ అన్నమాట. సో వచ్చేసరికి నెక్స్ట్ ఒక్కొక్క డేటా టైప్ గురించి చూద్దాం. సో ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ ప్రిమిటివ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్. సో ప్రిమిటివ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ డేటా టైప్స్లో కాకుండా మనం డిఫైన్ చేసుకునేవి, అంటే నాట్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ డేటా టైప్స్. సో సమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే రిఫ్లెక్టెడ్ టు ది హార్డ్వేర్. సో ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్కి సంబంధించిన కొన్ని హెడ్ పాయింట్స్ అన్నమాట. అలాంటి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ద ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి మనకి ఇంటీజర్. అగైన్ ఇంటీజర్లోనే మనకి డిఫరెంట్ ఫార్మేషన్స్, అంటే మీరు సిలో ఫస్ట్ ఇంటి గురించి నేర్చుకునేటప్పుడు సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, ఇలా మనం డిఫరెంట్ నేర్చుకుంటాం. అలానే సైన్ బిట్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ అండ్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఇంటీజర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు సైన్ బిట్ నెంబర్స్ ఉంటాయి, వన్స్ కాంప్లిమెంట్ చేసిన డెసిమల్స్ నెంబర్స్ ఉంటాయి,
టూస్ కాంప్లిమెంట్ చేస్తే నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్కి అయితే అంటే సపోజ్ -5 ఉందనుకోండి, దట్ ఈస్ నెగిటివ్ ఇంటీజర్. అలాంటి నెగిటివ్ ఇంటీజర్కి అగైన్ సైన్ బిట్ అండ్ వన్స్ కాంప్లిమెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాము అంటే ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక వాల్యూ అనేది ఇంటీజర్ పాయింట్లో మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఆ వాల్యూకి రిగార్డింగ్ ఆ డేటా టైప్ దట్ ఈస్ ఇంట్ ఎక్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. అంటే ఇట్ స్టోర్స్ ఇంటీజర్ వాల్యూ ఓన్లీ. మనం ఆ వేరియబుల్లో వేరే ఏ వాల్యూ కూడా మనం స్టోర్ చేయడానికి ఉండదు. ఓన్లీ వీ వాంట్ టు స్టోర్ అండ్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, సో అలా ఇన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్లో మనం ఏదైనా కూడా అది ఇంటీజర్ టైప్ కింద డిస్కస్ చేస్తున్నాం అండ్ అదే డేటా టైప్తో ఈ వాల్యూస్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తున్నాం. అది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే మీరు వన్స్ కాంప్లిమెంట్ వాల్యూ అయినా ఏ వాల్యూ అయినా ఫస్ట్ అది ఏ కేటగిరీ నుంచి వచ్చింది, ఇంటీజర్ వాల్యూ నుంచి వచ్చింది. సో దట్ ఈస్ ద ఇంటీజర్ డేటా టైప్. అండ్ ద నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోటింగ్లో చూడండి, మళ్ళీ మనం వీటిని రియల్ నెంబర్స్ అని కాల్ చేస్తాం. సో ఇది ఓన్లీ అన్ అప్రాక్సిమేషన్ డ్యూ టు ద రౌండ్ ఆఫ్ ఎర్రర్స్. సో ఏదైతే సమ్ 95.52 ఉంటే దాన్ని మనం రౌండ్ చేస్తాం, అంటే ఇంకా దాని దగ్గర వాల్యూకి క్లోజ్ చేసేస్తూ ఉంటాం. సో అలా మనం ఏంటంటే ఏవైతే వాల్యూస్ ఉంటాయో దానికి అప్రాక్సిమేషన్గా తీసుకునే వాల్యూస్ అనమాట. అలాంటి ఫ్లోటింగ్ పాయింట్స్కి 2 డేటా టైప్స్ ఉన్నాయి. అంటే ఇంటీజర్ లాగా కాకుండా ఫ్లోటింగ్ వాల్యూస్ని 2 డేటా టైప్స్తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫ్లోట్ డేటా టైప్ అండ్ డబుల్ డేటా టైప్. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నాము అంటే ఫ్లోట్ ఆక్యుపైస్ 4 bytes ఆఫ్ మెమరీ, ఇంటీజర్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. ఫ్లోట్ ఆక్యుపైస్ 4 bytes. అంటే ఈ ఫ్లోటింగ్ వాల్యూస్లోనే రియల్ నెంబర్స్లోనే సమ్ టైమ్స్ దానికి కటింగ్ అనేది ఉండదు. 3 3 3 3 3 3 3 4 4 4 అనే మనకి వాల్యూస్ అనేవి కంటిన్యూ అయిపోతుంటాయి. అలానే కాకుండా కొంచెం బిగ్గెస్ట్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఉంటాయి, లార్జ్ నెంబర్స్. అవన్నిటిని కూడా ఆక్యుపైయింగ్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని డబుల్ ఫార్మేషన్లో తీసుకుంటాం. 8 bytes ఆఫ్ మెమరీ. అండ్ ఫ్లోట్ వచ్చేసరికి యూ కెన్ స్టోర్ ద లిమిటెడ్ షార్ట్ వాల్యూస్, దట్ ఈస్ 4 bytes ఆఫ్ మెమరీ. సో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ది మనం ఏదైతే టైప్ తీసుకుంటున్నామో అది ఫ్లోటింగ్ టైప్. ఫ్లోటింగ్ అనేది ప్రిసిషన్ అండ్ రేంజ్ అనే 2 థింగ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఈ ఫ్లోటింగ్ డేటా టైప్ అనేది తీసుకుంటున్నాం. ఈ ఫ్లోటింగ్లో యూస్ చేసే థింగ్స్ వచ్చేసరికి ప్రిసిషన్ అండ్ రేంజ్. అలానే మనకి ఐఈఈ ఫ్లోటింగ్ పాయింట్స్ అని చెప్పి ఉంటాయి. దట్ ఈస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఎక్స్పోనెంట్ అండ్ ఫ్రాక్షన్ అనే 2 థింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫస్ట్ బిట్ వచ్చేసరికి సైన్ బిట్, దట్ ఈస్ ద ప్లస్ ఆర్ మైనస్. సైన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్పోనెంట్ అనేది 8 bits ఆక్యుపైయింగ్ సైజ్ తీసుకుంటూ ఎక్స్పోనెంట్లో రిప్రజెంట్ చేస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్స్ వచ్చేసరికి 23 bitsతో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఐఈఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అని చెప్తాం. సేమ్ అలానే నెక్స్ట్ థింగ్ ఇక్కడ సైన్ బిట్, ఎక్స్పోనెంట్ అండ్ ఫ్రాక్షన్. ఇది 32 bit ఫార్మాట్, ఇది 64 bit ఫార్మాట్. ఓకే, సో అందులో ఎప్పుడు కూడా మనకి 1 bit అనేది ఎప్పుడు సైన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫ్లోటింగ్ వాల్యూస్. ద నెక్స్ట్ డేటా టైప్ ఫిక్స్డ్ పాయింట్ టైప్స్. సో ఫిక్స్డ్ పాయింట్ టైప్స్కి వచ్చేసరికి మనకి బిజినెస్ అప్లికేషన్స్లో వాటిలో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ వాటిని ఏంటంటే మనం ఎక్కడ చేంజ్ చేయం, వాటిని ఫిక్స్డ్గా కొన్ని వాల్యూస్తో వాటిని ఫిక్సప్ చేసేస్తాం. సో అలాంటివి ఎప్పుడైతే మనం రిప్రజెంట్ చేయాలో దాన్ని ఫిక్స్డ్ పాయింట్ టైప్ అంటాం, దాన్ని డెసిమల్. సో బిజినెస్ అప్లికేషన్స్లో ఫ్లోటింగ్ పాయింట్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ వాల్యూ అనేది సమ్టైమ్స్ మనం తీసుకునేటప్పుడు ఇలా ఫ్లోటింగ్ వాల్యూస్ రియల్ నెంబర్స్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ఏ స్టోర్డ్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ డిజిట్స్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బూలియన్. బూలియన్ డేటా టైప్ అంటే మనకి ఇట్ కెన్ స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో యాక్చువల్గా ఈ చాప్టర్ మనకి చాలా ఈజీ, ఎందుకంటే ప్రతిదీ మనకి తెలిసిందే, కానీ పీపీఎల్లో మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో కాబట్టి మీరు ఈజీగా ఈ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయగలరు. ఇట్స్ హ్యావింగ్ ద 2 values ట్రూ అండ్ ఫాల్స్. ఇక్కడ మనం బిట్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ట్రూ కానీ ఫాల్స్ కానీ బిట్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫాల్స్ రిప్రజెంట్ 0 అండ్ ట్రూ రిప్రజెంట్స్ 1. సో వాటిని మనం బిట్స్ అంటాం కాబట్టి వీటిని బిట్స్లో రిప్రజెంట్ చేస్తాం. అలానే స్విచెస్లో, ఫ్లాగ్స్లో, కొన్ని ప్రోగ్రామ్స్లో మనం బూలియన్స్ని రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఫాల్స్, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 మీన్స్ దట్ ఈస్ ట్రూ. అలానే బూలియన్ టైప్స్ అనేవి నాట్ ఎఫిషియెంట్లీ యాక్సెస్డ్ బై ది బిట్స్. సమ్ టైమ్స్ ఇవి బిట్స్ ఫార్మేషన్లో పర్ఫెక్ట్గా యాక్సెస్ అవ్వనప్పుడు ఏం చేస్తాము అంటే వాటిని స్మాలెస్ట్ బైట్స్ కింద
కన్వర్ట్ చేసుకుంటూ బైట్స్ ఫార్మేషన్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. సో నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను, ఇక్కడ మనం మెయిన్గా తీసుకునే లాంగ్వేజెస్ అన్నీ కూడా సిపిపి, అడా అండ్ జావా, ఫోర్ట్రాన్, కోబాల్ వీటిని బేస్ చేసుకుని మాత్రమే మనం ఈ పీపీఎల్లో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నాం. సో మిగతా ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు, వాటి వరకు మనకి ఇక్కడ కవరింగ్ అనేది సబ్జెక్ట్లో సిలబస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ ద నెక్స్ట్ వన్ క్యారెక్టర్ టైప్. ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ అంటే మీరు A to Z నెంబర్స్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటే Y ఈజ్ వన్ క్యారెక్టర్ అండ్ B ఈజ్ వన్ క్యారెక్టర్, దట్ ఈస్ క్యారెక్టర్. అంటే ఓన్లీ వన్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయాలి అనుకునేటప్పుడు యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసరికి క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అనే ఒక వర్డ్ తీసుకుందాం, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్స్ కాంబినేషన్ తీసుకుంటే దీన్ని వర్డ్ అంటాం, అది మన ప్రోగ్రామింగ్ టర్మినాలజీస్లో స్ట్రింగ్ అంటాం. సో దీనికి సంబంధించి స్టోర్ చేసుకునే డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్స్. అది మనకి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో ఇక్కడ న్యూమరిక్ కోడింగ్ని బేస్ చేసుకుని యాస్కీ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుని కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ప్రోగ్రామింగ్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు సిస్టమ్ అండర్స్టాండింగ్ మనకి ఆ వేలో అది యాస్కీ వాల్యూస్ ఫార్మేషన్లో మనకి అండర్స్టాండ్ అవుతుంది. సో దెన్ స్ట్రింగ్స్ వచ్చేసరికి దట్ ఈస్ ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. These string constants are used to label outputs, inputs and stored as strings. మనం ఏదైనా కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ని అండ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకుని మనం స్ట్రింగ్ కింద స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ యూజ్ చేసే జనరల్ ఆపరేషన్స్ ఏంటి అంటే అసైన్మెంట్ అండ్ కాపీయింగ్. కాపీయింగ్ మీన్స్ సపోజ్ x ఈక్వల్ టు y అంటే వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి కాపీ అవుతుంది. అలానే x ఈక్వల్ టు 5 అంటే దట్ ఈస్ 5 అనే వాల్యూ ఎక్స్లోకి అసైన్ అవుతుంది, దట్ ఈస్ ద అసైన్మెంట్ అండ్ కాపీయింగ్. కంపారిజన్ అంటే x ఈక్వల్ టు y అంటే x వాల్యూ y వాల్యూని మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తున్నాం. అలానే క్యాటినేషన్ మీన్స్ కన్కాటినేషన్. గుడ్కి మార్నింగ్ అనే దాన్ని కన్కాటినేట్ చేయాలంటే గుడ్ మార్నింగ్. సో సబ్స్ట్రింగ్ రిఫరెన్స్ మీన్స్ గుడ్ మార్నింగ్లో గుడ్ ఈజ్ వన్ సబ్స్ట్రింగ్ అండ్ మార్నింగ్ ఈజ్ వన్ సబ్స్ట్రింగ్. సో ఇలా మనకి ఫార్మేషన్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ అనేసరికి జీఓఓడి అనే ప్యాటర్న్కి రిగార్డింగ్ ప్యాటర్న్ మ్యాచింగ్ తీసుకుంటాం. సో అలా గాడ్కి సేమ్ అలానే వచ్చే ఇంకొక ప్యాటర్న్, అలాంటివి ప్యాటర్న్ మ్యాచింగ్స్. ఇవన్నీ కూడా మనం చేసే డిఫరెంట్ ఆపరేషన్స్. సో ద నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో మనకి కంపైల్ టైం, రన్ టైం, డిస్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటున్నాం. సో కంపైల్ టైం వచ్చేసరికి స్టాటిక్, స్ట్రింగ్, లెంగ్త్, అడ్రస్ అండ్ డైనమిక్. రన్ టైంకి వచ్చేసరికి రన్ టైంలోనే మనం చేస్తున్నాము అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం తీసుకుంటున్నాం. సో అంటే వాల్యూస్ అనేవి ఎలా ఇస్తున్నాం? డైనమిక్గా ఇస్తాం, దట్ ఈస్ లిమిటెడ్ డైనమిక్ స్ట్రింగ్, దానికి సంబంధించిన మ్యాక్సిమం లెంగ్త్ అండ్ దానికి సంబంధించిన కరెంట్ యూజింగ్ లెంగ్త్ అండ్ ద అడ్రస్. బట్ ఇక్కడ స్టాటిక్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్, అంటే సింపుల్గా మనం ఒక లెంగ్త్ మెన్షన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి మీరు 100 తీసుకుంటే అందులో ప్రెజెంట్ మీరు 50 ఆర్ 10 యూజ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం లెంగ్త్ అండ్ కరెంట్ లెంగ్త్. బట్ ఇక్కడ 5 ఇస్తే 5 యూజ్ చేసేస్తారు, దట్ ఈస్ ద స్టాటిక్ రిప్రజెంటేషన్, దిస్ ఈస్ ద డైనమిక్ రిప్రజెంటేషన్. మనకి డైనమిక్ రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా రన్ టైంలో మాత్రమే చేస్తాం అండ్ స్టాటిక్ రిప్రజెంటేషన్ కంపైల్ టైంలో పెర్ఫామ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ప్రిమిటివ్కి సంబంధించిన డేటా టైప్స్ అయితే యూజర్ డిఫైన్ ఆర్డినల్ టైప్స్ అనేవి ఉంటాయి. యూజర్ డిఫైన్ ఆర్డినల్ టైప్స్లో కూడా ప్రిమిటివ్ అండ్ యూజర్ డిఫైన్ అని చెప్పి తీసుకుంటాం. ప్రిమిటివ్లో వచ్చేసరికి ఇంటీజర్, క్యార్, బులియన్. యూజర్ డిఫైన్లోకి వచ్చేసరికి ఎన్యూమరేషన్ టైప్ అండ్ సబ్ రేంజ్ టైప్. ఎన్యూమరేషన్ టైప్ అంటే మనకి సి లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో అదేంటనేది చూద్దాం. రేంజ్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ కరస్పాండింగ్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ మనం మెయిన్గా టార్గెట్ చేసేది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్కి ఉన్న రేంజ్ యొక్క వాల్యూస్, దట్ ఈస్ పాసిబుల్ వాల్యూస్కి కరస్పాండెంట్గా ఉన్న వాల్యూస్ని బట్టి మనం యూజర్ డిఫైన్ ఆర్డినల్ టైప్స్ అనేవి తీసుకుంటాం. సో దెన్ ఎన్యూమరేషన్ అనేది ఏంటి అంటే దీన్నే మనం సింపుల్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఈ నమ్ అని చెప్పి కాల్ చేస్తాం. మనకి జనరల్గా తెలిసిన కీవర్డ్ వచ్చేసరికి ఈ నమ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఏ పాసిబుల్ వాల్యూస్ అయినా, దట్ ఈస్ నేమ్డ్ కాన్స్టెంట్స్ అనేవి మనం ఎక్కువగా డెఫినేషన్స్లో మెన్షన్ చేస్తూ తీసుకుంటాం. ఎక్కువగా ఎన్యూమరేషన్ అనే డేటా టైప్స్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వీక్ డేస్ రిప్రజెంట్ చేయడానికి కానీ,
మంత్స్ రిప్రజెంట్ చేయడానికి కానీ, లేదు కొన్ని ఫిక్స్డ్ టర్మ్స్ తీసుకుని ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ఉంటే ఆ ఫిక్స్డ్ టర్మ్స్ని రిప్రజెంట్ చేయడానికి కానీ, అంటే ఇప్పుడు మనకి ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయంటే 12 మంత్స్. 12 మంత్స్ నేమ్ ఎక్కడైనా ఒకటే కదా, దట్ ఈస్ ఫిక్స్డ్. అలాంటి వాల్యూస్ మనకి ఎక్కడైనా ఆర్గనైజేషన్లో కూడా ఏమైనా కేటగిరీస్కి రిలేటెడ్ ఫిక్స్డ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఈ ఎన్యూమరేషన్స్ యూజ్ చేసి మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో అవి నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాను. ఈనమ్ అనేది ఒక కీవర్డ్. సో ఎక్కడైతే మీరు ఈనమ్ అనే ఒక కీవర్డ్ తీసుకుంటున్నారో దట్ ఈస్ ద ఎన్యూమరేషన్ డేటా టైప్ అని మనకి ఒక జస్ట్ కంపైలర్కి మనం చెప్పే ఒక ఐడెంటిఫికేషన్. దట్ ఈస్ డేస్ అనేది మనం తీసుకున్న టైప్. ఆ డేస్ అనే టైప్లో మనం తీసుకున్న వాల్యూస్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, సో ఇక్కడ డూప్లికేషన్ ఆఫ్ ఇష్యూస్ అని ఇన్ సిలో మనం తీసుకుంటున్నాం. అంటే సిలో మనకి ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇష్యూ ఏంటి అంటే కొంచెం డూప్లికేషన్ అనేది అక్కడ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇష్యూ ఇన్ సి లాంగ్వేజ్. సో అలానే టైప్ డెఫ్ అనే యూజ్ చేస్తూ కూడా మనం ఎన్యూమరేషన్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఎలా డిక్లేర్ చేస్తామంటే టైప్ డెఫ్ ఈనమ్ వీక్ డే. వీక్ డే అంటే నేను ఇక్కడ ఇంకా టర్మ్స్ మెన్షన్ చేయలేదు. సో పైన ఎలా అయితే మనం తీసుకున్నామో సేమ్ అలానే వీక్ డే అని చెప్పి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా వాల్యూస్ అన్నీ మనకి సి లాంగ్వేజ్లో కూడా మండే హ్యావింగ్ ద వాల్యూ విత్ 0, 1, 2, 3, 4, 5, 6. సో ఎప్పుడు కూడా ఎన్యూమరేషన్ స్టార్టింగ్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది అండ్ యూ కెన్ ఎక్స్ప్లిసిట్లీ అసైన్ వాల్యూస్. సో ఎప్పుడైతే మనం టైప్ డెఫ్ ద్వారా డైరెక్ట్గా కాకుండా అంటే ఇలా సింటాక్స్లోనే కాకుండా మనం ఎక్స్ప్లిసిట్గా కూడా వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. బట్ జావాలో అయితే మనం ఈ టైప్లో డిక్లేర్ చేస్తాం. సో డేస్ అనేది ఒక టైప్ అయితే డేస్ స్పేస్ డి అంటే ఒక రెఫరెన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు డేస్ డాట్ డబ్ల్యూఈడి అని చెప్పి మనం దాన్ని ఎక్కువగా ఇన్వోక్ చేయడానికి, దాన్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే టైప్లో జావాలో తీసుకుంటాం. బికాజ్ అలా తీసుకోవడానికి రీజన్ ఏంటి, మనం ఇక్కడ ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈనమ్ ఈజ్ ఏ క్లాస్. మనకి జావాలో ప్యాకేజెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ ప్యాకేజ్. ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ ల్యాంగ్ అనేది ఒక ప్యాకేజ్ అయితే ఆ ప్యాకేజ్లో ఉన్న వన్ ఆఫ్ ది క్లాసెస్ వచ్చేసరికి ఈనమ్. ఈ ఈనమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తూ మనం చేస్తాం కాబట్టి సో ఈనమ్ నుంచి మనం కొన్ని రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది జావాలో. బికాస్ ఆబ్జెక్ట్స్ కానీ రిఫరెన్సెస్ కానీ క్రియేట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మనం క్లాసెస్కి అండ్ అక్కడ ఉన్న ఇంటర్ఫేసెస్కి మనం ప్యాకేజెస్కి అన్నిటికీ కూడా కొన్ని రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం. సో అది జావాలో మనం యూజ్ చేసే యూటిలైజేషన్. ఓకే, సో అక్కడ మనకు క్లాస్ అవ్వటం వల్ల దానికి మనం ఈ సింటాక్స్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఎన్యూమరేషన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సబ్ రేంజ్. మనకి డేటా టైప్స్లో సెకండ్ కేటగిరీలో సెకండ్ వన్ సబ్ రేంజ్. సో ఇక్కడ ఏ కంటిన్యూస్ సబ్సీక్వెన్స్ ఆఫ్ యాన్ ఆర్డినరీ టైప్. సో జస్ట్ ఆర్డినరీ టైప్లో కంటిన్యూస్గా మనం కొన్ని సబ్సీక్వెన్సెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఎన్యూమరేషన్ టైప్ అయితే సేమ్ యాజ్ ఇంటిజర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అలా చేస్తాం. బట్ సబ్ రేంజ్ టైప్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ లైక్ ది పేరెంట్ టైప్స్. సో పేరెంట్ టైప్స్ కింద మనం సబ్ రేంజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా థియరీ పార్ట్స్ వల్ల మనం వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తాయి, కానీ మీకు అక్కడ అడిగే క్వశ్చన్ని బట్టి మీరు పెర్ఫామ్ చేయొచ్చు. సో అడాస్లో ఎక్కువగా సబ్ రేంజెస్ అనేవి యూజ్ చేస్తాం. అది కూడా మనకి సేమ్ ఎలా తీసుకుంటాము అంటే దట్ ఈస్ టైప్ డేస్ ఈజ్ అని చెప్పి తీసుకుంటాం. ఈజ్ అని చెప్పి ఇక్కడ వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తాం. సో అగైన్ అది ఒక డిక్లరేషన్ అయితే దట్ ఈస్ సబ్ టైప్ అని చెప్పి వీక్ డేస్ ఈజ్ అని చెప్పి రేంజ్ అనేది మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎరేస్. ఎరే అనేది మనకి చెప్పుకునే డెఫినేషన్, ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో దట్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్. సో సింపుల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సింటాక్స్తో చెప్తాను మీకు. ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, అంటే ఏ స్టోర్స్ ఓన్లీ 1 వాల్యూ. అదే ఇంటీజర్ మనం ఒక ఎరే డిక్లేర్ చేసుకుంటే దట్ ఈస్ ఏ ఆఫ్ 5 అని చెప్పి ఆర్ ఏ ఆఫ్ 10 అని చెప్పి మనం ఒక ఎరే డిక్లేర్ చేసుకుంటే ఇట్ కెన్ స్టోర్ 10 ఇంటీజర్ వాల్యూస్. అంటే మనం ఎరేని ఏ టైప్లో డిక్లేర్ చేసాం, ఇంటీజర్ టైప్లో డిక్లేర్ చేసాం, అంటే ఇట్ కెన్ స్టోర్ 10 ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ మనకి ఇంటీజర్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ. సో 10 కనుక మనం తీసుకుంటే 10 into 2
20 bytes ఆఫ్ మెమరీతో మనకి ఒక అరే క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మనకి టోటల్ 10 బైట్స్తో ఐ మీన్ 10 ఇంటీజర్ పార్ట్స్తో ఒక అరే క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఇలాంటి వాల్యూస్ మీరు 10 వాల్యూస్ స్టోర్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అంటే మనకి అన్ని వాల్యూస్ యూస్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు మనం అరేస్ అనేవి యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ఇట్స్ ఐడెంటిఫై బై ఇట్స్ పొజిషన్. మీరు ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీటిని ఇండెక్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 and 9. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పార్ట్ని ఐడెంటిఫై చేయాలి అంటే దట్ ఈస్ 5. ఎరే నేమ్ వచ్చేసరికి ఏ ఆఫ్ 5 అనేది మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాం. అలానే లాస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి అంటే దట్ ఈస్ ఏ ఆఫ్ 9. సో ఇలా మనం వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండెక్సింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఇట్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ద ఇండిసెస్ టు ది ఎలిమెంట్స్. అంటే మనం ఇండెక్సింగ్ అంటే ఆ పార్ట్ని ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్. సో ఇలాంటి అరేస్ మనకి యూజ్ చేసేటప్పుడు ప్రతి లాంగ్వేజ్లో కూడా మనం అరేస్ అనేవి యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చే ఇష్యూస్ ఏంటి, ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నామో అంటే సబ్స్క్రిప్ట్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటి యొక్క టైప్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు ఇందులో వాల్యూస్ క్యారెక్టర్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. బికాజ్ మీరు ఇక్కడ తీసుకున్న వాల్యూస్ ఏమై ఉండాలి, మనం తీసుకున్న అరే ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ మాత్రమే తీసుకోవాలి, వేరే టైప్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అది వన్ టైప్ ఆఫ్ ఇష్యూ. అలానే మీరు 10 సైజ్ ఇచ్చారు, 10 సైజ్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఒక 12 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ రేంజ్ ప్రాబ్లం వస్తుంది. బికాజ్ మీకు అక్కడ సైజ్ ఓన్లీ 10 ఎలిమెంట్స్కి మాత్రమే మనం తీసుకున్నాం. సో మీరు 12 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇష్యూ. అలానే మీరు ఒక రిఫరెన్సెస్ ఛాన్స్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ ఆఫ్ 15 అని చెప్పి ఇచ్చారు, బట్ రేంజ్ 0 to 9. సో 15 మీరు ఎక్కడైతే యాక్సెసింగ్ ఎలిమెంట్ ఇచ్చారో ఆ యాక్సెసింగ్ ఎలిమెంట్ దగ్గర సిస్టమ్ అనేది అండర్స్టాండ్ చేసుకోలేదు. బికాజ్ అక్కడ ఏ ఆఫ్ 15 అనేది అసలు లేదు గివెన్ అరేలో, ఏ అనే అరేలో. అవి కొన్ని టైప్స్ ఆఫ్ ఇష్యూస్. అంటే మనం తీసుకున్న ఇండెక్స్ బౌండ్స్ దగ్గర కానీ, మనం తీసుకున్న డేటా యొక్క టైప్స్ దగ్గర కానీ, అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ దగ్గర కానీ మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపల్సరీ మనం ఏ టైప్లో తీసుకుంటున్నాం, ఎంత సైజ్ తీసుకున్నాం, ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రమే మనం అరేస్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అసలు కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఏదో ఒక ప్రోగ్రామింగ్లో నేర్చుకుంటున్నాము, అండ్ అక్కడ సింటాక్స్ నేర్చుకుంటున్నాము, అక్కడ యూజ్ అనేది తెలుసుకుంటున్నాం. కానీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇవన్నీ తెలుసుకోవాల్సిన నీడ్ ఏంటి అంటే, మనం వన్స్ ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా కొన్ని బేసిక్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్కి కామన్. అండ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం చాలామందికి రాదు. అది స్టూడెంట్స్లో మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం. ఎవరో ఒకరిని పిలుస్తాం ల్యాబ్ అసిస్టెంట్స్ అని చెప్పి, మన మేడమ్స్ అని చెప్పి, ఎవరో ఒకళ్ళు టీచర్స్ని కానీ మనం పిలిచి దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒక స్టూడెంట్ కరెక్ట్గా వాటిని రెక్టిఫై చేసుకునే నాలెడ్జ్ తనకు ఉంటుందో దెన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో దానికోసం ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ అరే అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి అనే ఐడియా కూడా ఉంటే దెన్ హీ నో ద బెటర్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్. సో దానికోసం మనకి ఇష్యూస్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్లో మీకు ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ ఇచ్చిన ఎర్రర్ని క్లియర్గా చదవండి. చదివిన తర్వాత అక్కడ మీకు హ్యాపీగా లైన్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ లైన్ నుంచి మీరు ఒకసారి ప్రోగ్రాంలో మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ లైన్లో మనం ఏం మిస్టేక్స్ చేసామని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో దెన్ కమింగ్ టు ద టాపిక్, సబ్స్క్రిప్ట్ టైప్స్ మొత్తం ఫోర్ట్రాన్లో వచ్చేసరికి, సిలో వచ్చేసరికి మనం ఇంటీజర్ ఫార్మేషన్లో ఇండెక్సెస్ అనేవి తీసుకుంటున్నాం. అడాలో వచ్చేసరికి ఇంట్లో తీసుకోవచ్చు, లేదు బూలియన్ క్యార్లో కూడా తీసుకోవచ్చు. జావాలో కూడా మనం ఇంటీజర్లోనే తీసుకుంటున్నాం. సో నేను ఇక్కడ చెప్పిన టాపిక్ మీరు తీసుకునే ఇండెక్సెస్ అనేవి ఏ టైప్లో మెన్షన్ చేస్తారు అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో దట్ ఈస్ నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ బైండింగ్ అండ్ అరే కేటగిరీస్. సో ఇక్కడ యాక్చువల్ డన్ అనేది, యాక్చువల్ డేటా ప్రాసెస్ అనేది
ఎప్పుడు కూడా స్టాటిక్ ఫార్మేషన్లో ఉంటుంది. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ అంటే బిఫోర్గా మనం చెప్పేస్తాం, డైనమిక్ అంటే కమింగ్ సూన్ రన్ టైంలో కూడా మనకి చెప్పుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ రేంజెస్ ఆర్ డన్ ఇన్ డైనమికల్లీ. అంటే దానికి ఇచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ ఆఫ్ 50 అనేది నేను ఫిక్స్ చేసేసాను ఇన్ స్టాటిక్ వే. బట్ ఎంతమంది స్టూడెంట్స్ని అలాట్ చేస్తున్నాం ఈ ఎరేలో అనేది నేను డైనమిక్గా ఒక 15 అనేది ఎంటర్ చేశాను. సో దట్ ఈస్ ఇన్ డైనమిక్ వే. ఇది నేను మీకు చెప్పే చిన్న ఎగ్జాంపుల్. సో స్టాటిక్ అనేది స్టోరేజ్ ఈజ్ ఇన్ స్టాటిక్, సబ్స్క్రిప్ట్ రేంజెస్ ఆర్ స్టాటికల్లీ బౌండ్, దానికి బౌండ్ అయిపోతాయి. దెన్ అది స్టాటిక్ ఫార్మేట్ అయితే ఇందులో మనకి డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ స్టాక్ డైనమిక్ ఎరే. ఫిక్స్డ్ స్టాక్ డైనమిక్ ఎరేలో సబ్స్క్రిప్ట్ రేంజెస్ అనేవి స్టాటికల్గా బౌండ్ అయినా ఎలొకేషన్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో డన్ అవుతుంది. అంటే నేను మీకు ఇక్కడ వాట్ ఈజ్ స్టాటిక్ అండ్ వాట్ ఈజ్ డైనమిక్ అని చెప్పాను. సో దాన్ని బట్టి ఏ టైప్లో మనం దేన్ని బేస్ చేసుకుంటున్నామని చూడండి. అంటే సబ్స్క్రిప్ట్ రేంజెస్ అనేవి ముందు ఫిక్స్డ్గా స్టాటికల్ వేలో ఇచ్చేస్తే ఎలొకేషన్ టైంలో ఎగ్జిక్యూషన్ టైంలో ఎలొకేషన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. అండ్ స్టాక్ డైనమిక్ ఎరే వచ్చేసరికి సబ్స్క్రిప్ట్ రేంజెస్, స్టోరేజ్ అలొకేషన్స్ అన్నీ కూడా మనకి డైనమిక్లో బౌండ్ అయితే ఒక్కసారి మనం సబ్స్క్రిప్ట్ రేంజెస్ అనేవి బౌండ్ అయిన తర్వాత స్టోరేజ్ అలొకేషన్ ఇవన్నీ కూడా లైఫ్ టైంలో అవుతాయి. బికాస్ కంప్లీట్గా ఇది డైనమిక్లో అయ్యింది కాబట్టి. ఒకసారి మీరు కంటెంట్ అనేది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదైతే టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు, టఫ్ యూనిట్ అయితే కాదు. సో ఫస్ట్ యూనిట్ కొంచెం మనం ప్రాబ్లం ఫేస్ చేసిన, సెకండ్ యూనిట్ మనకి చాలా ఈజీ బికాస్ మనం ప్రోగ్రామింగ్లో బాగా టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో దట్ ఈస్ ఫిక్స్డ్ హీప్ డైనమిక్ ఎరే, దట్ ఈస్ వన్ మోర్ టైప్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ స్టాక్ డైనమిక్ టైప్ ఎలా అయితే తీసుకుంటున్నామో సేమ్ అలానే ఫిక్స్డ్ హీప్ డైనమిక్ ఎరే అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ సబ్స్క్రిప్ట్ రేంజెస్ అండ్ స్టోరేజ్ బైండింగ్ బోత్ కూడా మనకి ఎప్పుడైతే ఎలొకేషన్ టైం జరుగుతుందో ఆ తర్వాత మనకి ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా జరుగుతాయి. దట్ ఈస్ ఫిక్స్డ్ హీప్ డైనమిక్ ఎరే. నెక్స్ట్ హీప్ డైనమిక్ ఎరే. ద బైండింగ్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ రేంజెస్ అండ్ స్టోరేజ్ అలొకేషన్ అనేవి డైనమిక్గా జరిగితే అండ్ చేంజెస్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. హీప్ అనేది మనం గుర్తుపెట్టుకోండి, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టాటిక్ అనేది మనం ఎక్కువగా ఫిక్స్డ్గానే ఇస్తాం కాబట్టి అక్కడ చేంజెస్ అనేవి చేయలేం. సో ద నెక్స్ట్, హౌ టు ఇనిషియలైజ్ అండ్ ఎరే. ఇందాకే మనం చూసాం, సిలో ఒక టైప్ అండ్ జావాలో వన్ టైప్. ఈ టూ థింగ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంటీజర్ ఎరే. ఏని ఇంటీజర్లో మనం అసైన్ చేస్తున్నాం అంటే ఇంటీజర్ టైప్లోకి అసైన్ చేస్తున్నాం. ఇట్ కెన్ హ్యావ్ ఓన్లీ 4 ఎలిమెంట్స్, దట్ ఈస్ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. అంటే ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అండ్ ఏ ఆఫ్ 3లో కంటైన్ చేస్తున్నాం. సో దిస్ కంటైన్ 1, దిస్ కంటైన్ 2 అండ్ దిస్ కంటైన్ 3 అండ్ దిస్ కంటైన్ 4. సో ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 3. సేమ్ అలానే క్యార్ నేమ్ ఆఫ్ శ్వేత అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేమ్ ఆఫ్ 0 నుంచి నేమ్ ఆఫ్ 5 వరకు మనం ఇది స్టోర్ చేసుకుంటున్నాం. బట్ జావాకి వచ్చేసరికి కొంచెం సింటాక్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం డేటా స్టోర్ చేసుకుంటున్నాం, స్ట్రింగ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. అంటే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ స్ట్రింగ్స్. దట్ ఈస్ రమేష్ ఈజ్ 1 స్ట్రింగ్ అండ్ సాయి ఈజ్ 1 స్ట్రింగ్ అండ్ రవి ఈజ్ 1 స్ట్రింగ్. సో దాన్ని కంటైన్ చేసే ఎరే వచ్చేసరికి నేమ్స్ అనే ఎరే తీసుకున్నాం. ప్రెజెంట్ నేమ్స్కున్న వాల్యూ నేమ్స్ ఆఫ్ 0 అండ్ 1 అండ్ 2. సో ఇది మనం ప్రెజెంట్ తీసుకునే ఇనిషియలైజేషన్ ప్రొసీజర్. సో ఇందులోనే మనకి మళ్ళీ రెక్టాంగులర్ ఎరే అండ్ జాగ్డ్ ఎరే అని 2 థింగ్స్ తీసుకుంటున్నాం. సో రెక్టాంగులర్ ఎరే వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ ఎరే. అంటే మనం 2 డైమెన్షనల్ ఎరే అని చెప్పి కాల్ చేస్తాం. సో 2 డైమెన్షనల్ ఎరే అంటే ఎలా తీసుకుంటాం, ఏ ఆఫ్ 2 అండ్ 2 తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ 2 rows అండ్ 2 columns. 2 rows 2 columns మీన్స్ మనం మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాం 1 2 3 4. దిస్ ఈజ్ 1 row సెకండ్ రో, 1 column సెకండ్ కాలమ్. అంటే 2 rows 2 columnsతో మనం మ్యాట్రిసెస్ రిప్రజెంట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ రెక్టాంగులర్ ఎరేస్. దానికి మనం జనరల్గా యూజ్ చేసే నేమ్ వచ్చేసరికి 2 dimensional array in which all of the rows have the same number of elements and all of the columns have the సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే కంపల్సరీ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే అవి ఈక్వల్గా లేకుండా మనం 2 ఇండిసెస్ తీసుకున్నామో అంటే 2 థింగ్స్ తీసుకున్నామో దాన్ని జాగ్డ్ ఎరే అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు డిక్లేర్ ఏ 2 అండ్ 3 తీసుకున్నాం అనుకోండి, 2 rows 3 columns. సో 2 rows 3 columns అంటే దట్ ఈస్
జాగ్డ్ అరే. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఇక్కడ 3 రోస్ తీసుకున్నాం, కాలమ్స్ వచ్చేసరికి 4 కాలమ్స్ తీసుకున్నాం. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ జాగ్డ్ అరే. బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు కూడా ఈక్వల్గా లేవు కాబట్టి దట్ ఈస్ జాగ్డ్ అరే. నెక్స్ట్ స్లైసెస్. ఇక్కడ స్లైసెస్ అంటే ఏంటంటే మీరు ఏదైతే మ్యాట్రిసెస్ తీసుకుంటున్నారో అందులో 1 రో ఏదైతే కంటైన్ చేస్తుందో దట్ ఈస్ 1 స్లైస్. హియర్ వీఆర్ హ్యావింగ్ ద 3 స్లైస్. 1 2 ఈజ్ 1 స్లైస్, 3 4 ఈజ్ 1 స్లైస్ అండ్ 5 6 ఈజ్ 1 స్లైస్. సో ఇలా ఇవి మనం స్లైస్ అని చెప్పి టర్మినాలజీతో యూజ్ చేస్తాం. మీకు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే మనకి ఎప్పుడైతే కంప్లీట్గా డేటా టైప్స్ మీద అడిగారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ డైరెక్ట్గా అరే అని అడిగినప్పుడు మీరు ఆ అరే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ అసోసియేటివ్ అరే. సో రెక్టాంగులర్ అరే, జాగ్డ్ అరే అండ్ అసోసియేటివ్ అరే. ఇది ఏంటంటే అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్తో కంటైన్ చేస్తాం అండ్ ఇండెక్స్డ్ బై అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కాల్డ్ కీస్. సో అసోసియేటివ్ అనేది ఏంటంటే అన్ఆర్డర్ కలెక్షన్, ఒక ఆర్డర్లో కలెక్షన్ లేకుండా డిఫరెంట్గా తీసుకుంటాం, దాన్ని మనం అసోసియేటివ్ అని అంటాం. సో అన్ఆర్డర్లో ఉన్నప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా వాటిని యాక్సెస్ చేస్తాము అంటే బై యూజింగ్ కీస్తో వాటిని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దట్ టైప్ ఆఫ్ అరేస్ ఈజ్ కాల్డ్ అసోసియేటివ్ అరేస్. సో ఇక్కడి వరకు ఇది అరేస్ కాన్సెప్ట్ అయితే ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రికార్డ్ టైప్స్. అంటే ఇప్పటి వరకు డేటా టైప్స్లో మనం అరే టైప్ చూసాం, కానీ ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ రికార్డ్ టైప్స్. మనం జనరల్గా రికార్డ్స్ అంటే ఎక్కడ వింటాం, ఎక్కువగా డేటాబేస్లో రికార్డ్స్ అని వింటాం. అంటే టేబుల్లో స్టోర్ చేసిన 1 రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఏ రికార్డ్? ఏ రికార్డ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ పాసిబుల్లీ హెట్రోజీనియస్ అగ్రిగేట్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. వాట్ ఈజ్ హోమోజీనియస్ అండ్ వాట్ ఈజ్ హెట్రోజీనియస్? హోమోజీనియస్ మీన్స్ సిమిలర్ టైప్, అంటే మీరు తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా ఇంటిజర్ టైప్ కానీ క్యారెక్టర్ టైప్ కానీ ఏదో ఒకటే టైప్లో తీసుకుంటాం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ హెట్రోజీనియస్ మీన్స్ డిఫరెంట్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్తో స్టోర్ చేసుకుంటే దాన్ని రికార్డ్ అంటాం. దట్ ఈస్ ఇన్ విచ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటిఫై బై నేమ్స్. దాంతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఒక ఇండివిజువల్ ఎలిమెంట్తో ఐడెంటిఫై చేసుకునేటట్టుగా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ కోబాల్ యూజ్ చేస్తే ఇట్ యూజెస్ డిఫరెంట్ లెవెల్ నెంబర్స్. సో దాన్ని స్ట్రక్చర్ రికార్డ్ అని చెప్పి ఫస్ట్ స్టూడెంట్ రికార్డ్ అని చెప్పి ఒక టైటిల్ తీసుకున్నాం, దట్ ఈస్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్లో అగైన్ ఫస్ట్ పిక్చర్, మిడిల్ పిక్చర్ అండ్ ద లాస్ట్ పిక్చర్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ తీసుకున్నాను. దిస్ ఈస్ ద 1 2 అండ్ 5 అంటే ఈ పొజిషన్ వచ్చేసరికి మనకి అది ఎన్నో రికార్డ్లో ఉంది అంటే 5th పొజిషన్ రికార్డ్లో ఉంది. సో అలా ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్తో వాటిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ fully qualified references must include all the record names. సో ఎప్పుడైతే మనం కంప్లీట్గా క్వాలిఫైడ్ రెఫరెన్సెస్తో తీసుకుంటున్నామో అక్కడ మనం ఆల్ రికార్డ్ నేమ్స్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డ్ టైప్ అనేది కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజెస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ ఎక్కువగా యూజ్ చేసే మనం సి లాంగ్వేజెస్లో వాటిలో చూడం. సో అందుకనే నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా కోబాల్ అండ్ మనం యూజ్ చేయాలి అంటే అడాలో కూడా మనకి రికార్డ్ టైప్ తీసుకోవచ్చు. సో అలాంటి రికార్డ్స్లో మనకి ఆపరేషన్స్ ఎలా తీసుకుంటున్నాము అండ్ దానికి ఎలా పెర్ఫామ్ చేస్తాము అంటే మనం ఇక్కడ పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ వచ్చేసరికి అసైన్మెంట్ ఈజ్ వెరీ కామన్ ఇఫ్ ద టైప్స్ ఆర్ ఐడెంటికల్. ఒకే టైప్లో ఉన్నప్పుడు మనం ఆపరేషన్స్ అనేవి ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. అసైన్మెంట్. అడా అలౌస్ రికార్డ్ కంపారిజన్. అడాలో అయితే మనకి 1 రికార్డ్కి కూడా కంపారిజన్ కూడా పెర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ కెన్ బి ఇనిషియలైజ్డ్ విత్ అగ్రిగేట్ లిటరల్స్. అగ్రిగేట్ మీన్స్ పర్ఫెక్ట్గా కొన్ని సమ్ కీవర్డ్స్ టైప్లో మీరు ఏమైనా వాల్యూస్ టైప్లో లిటరల్స్ అంటాం మనం, అవి తీసుకుంటే కనుక వాటితో కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. బట్ కోబాల్లో వచ్చేసరికి మూవ్ కరెస్పాండింగ్ అని ఒక ఆపరేషన్ కూడా ఇందులో పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే మనకి అంత పర్ఫెక్ట్గా మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇది కొంచెం కోబాల్ అండ్ అడాలో మాత్రమే ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఫీల్డ్ 1 నుంచి అండ్ సో ఆన్ n అనే ఫీల్డ్స్ తీసుకుంటున్నాం ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ప్రతి ఫీల్డ్లో ఎన్ని రికార్డ్స్, దట్ ఈస్ రికార్డ్, నేమ్, టైప్, ఆఫ్సెట్, దిస్ ఈజ్ 1 ఫీల్డ్. అలా మనం నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంపారిజన్ టు అరేస్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి అరే అనగానే హోమోజీనియస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనం
రికార్డ్స్ని అరేస్తో కంపేర్ చేస్తామో మనకి సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు జనరల్గా అరేస్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు రికార్డ్ టైప్ అనేవి యూజ్ చేస్తాం. అంటే అక్కడ సపోర్టెడ్ లాంగ్వేజెస్లో. అలానే అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసే ప్రొసీజర్ కూడా రికార్డ్ ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది. సో ఎందుకంటే బికాజ్ సబ్స్క్రిప్ట్స్ అనేవి డైనమిక్గా ఉంటాయి అరేస్లో, బట్ ఫీల్డ్స్ నేమ్స్ వచ్చేసరికి స్టాటిక్లో తీసుకుంటాం ఇక్కడ మనకి రికార్డ్ టైప్లో. సో అందుకని కంపేర్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది. సో అందుకని ఎక్కువగా మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అరేస్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యూనియన్స్. అంటే మనం ఇప్పుడు రికార్డ్ టైప్ ఏదైతే చూసామో హెట్రోజీనియస్, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దాం. అంటే మనకి సి లాంగ్వేజ్లో కానీ ఎక్కడైనా కూడా హోమోజీనియస్ కాకుండా మీరు హెట్రోజీనియస్ యూజ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టాపిక్స్ వచ్చేసరికి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. స్ట్రక్చర్స్, యూనియన్స్ ఈ కాంబినేషన్స్లో మనం సేమ్ ఎరేలానే తీసుకుంటాం, కానీ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు హెట్రోజీనియస్ వాల్యూస్ తీసుకుంటాం. సో దట్ ఈస్ యూనియన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వేరియబుల్. ఇట్ ఈస్ అలౌడ్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. సో ఇది మనం థింక్ చేయాల్సింది. అండ్ డిఫరెంట్ టైమ్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మనం ఆ యూనియన్లోకి పర్టికులర్ యూనియన్లోకి వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అలానే ఫోర్ట్రాన్, సి అండ్ C++ అనేవి ఈ యూనియన్ని కంటైన్ చేస్తున్నాయి, ఇన్ విచ్ దెర్ ఈజ్ నో లాంగ్వేజ్ సపోర్ట్స్ ఫర్ ది టైప్ చెకింగ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక థింగ్, టైప్ చెకింగ్ ఫర్ ది యూనియన్స్, దట్ ఈస్ ఫ్రీ యూనియన్. ఎప్పుడైతే మనం టైప్ చెకింగ్ అనేది పెర్ఫామ్ చేస్తామో ఇట్ ఇన్క్లూడ్స్ డిస్క్రిమినెంట్. మనకి అడాలో కూడా యూనియన్ తీసుకుంటున్నాం. సో యూనియన్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఫిల్డ్, కలర్, ఫామ్ అని 3 టైప్స్ మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ ఫర్ ది ట్రయాంగిల్, లెఫ్ట్ రైట్ యాంగిల్, అండ్ దిస్ ఈజ్ ఫర్ ది సర్కిల్, అండ్ దిస్ ఈజ్ ఫర్ ది రెక్టాంగిల్. సో టైప్ షేప్ అనేది మనం తీసుకున్నప్పుడు 3 షేప్స్ తీసుకున్నాం, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. అండ్ కలర్స్ తీసుకునేటప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ తీసుకున్నాం. సో ఈచ్ టైప్ హ్యావింగ్ ద డిఫరెంట్ వాల్యూస్ and each union having the different types. Shape is one type and color is one type. సో ఇలా మనకి ఏంటి అంటే whenever we use free unions, those are unsafe. మనకి ఎప్పుడు కూడా టైప్ చెకింగ్ లేకుండా తీసుకుంటే దట్ ఈజ్ అన్సేఫ్ అని చెప్పచ్చు. ఎప్పుడు టైప్ చెకింగ్ ఉన్న చోట మనం వాటిని సేఫ్గా యాక్సెస్ చేస్తున్నాం అంటాం. సో యూనియన్స్ అనేవి కూడా మనకి సేమ్ యాజ్ రికార్డ్ టైప్లోనే హెట్రోజీనియస్ వాల్యూస్ని కంటైన్ చేస్తాయి, కానీ మనకి అన్ని చోట్ల రికార్డ్ టైప్లో మనం తీసుకోవట్లేదు కాబట్టి సో మనకి ఏదైతే సి లాంగ్వేజ్లో హెట్రోజీనియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది వచ్చేసరికి యూనియన్స్. సో ఇక్కడ ఇష్యూస్ ఏముంటాయి అంటే టైప్ చెకింగ్ కంపల్సరీ రిక్వైర్డా, అంటే టైప్ చెకింగ్ తీసుకోవడం వల్ల పాసిబిలిటీస్ ఏంటి, టైప్ చెకింగ్ తీసుకోకపోవడం వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం థింక్ చేసుకోవాలి. అండ్ యూనియన్స్ అనేవి రికార్డ్స్ రెండు కూడా మనం ఎంబెడెడ్ చేయొచ్చు, సేమ్ రెండు ఒకే థింగ్స్లో ఉంటాయి అనేవి మనం ఇక్కడ ఆలోచించాల్సిన థింగ్స్. సో ద నెక్స్ట్ వచ్చేసరికి పాయింటర్స్. సో మీకు యూనియన్స్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీకు ప్రతిదీ కూడా సి లాంగ్వేజ్ రిగార్డింగ్ దానికి సబ్జెక్ట్లో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా కావాలి అంటే ఒకసారి ఆ టాపిక్ వింటే మీకు ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ మీరు దీనికి యాడ్ చేసుకోగలుగుతారు. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీరు యాడ్ చేసుకోగలుగుతారు. బికాస్ ఇది లెంగ్దీ వీడియో అవ్వకుండా నేను కరెక్ట్గా వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు ఇంకా పర్టికులర్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నప్పుడు మీరు సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో చెక్ చేస్తే ఒకసారి అది టాపిక్ కనిపిస్తుంది. సో పాయింటర్ అని దాని గురించి డిస్కస్ చేసే ముందు మనం ఒక చిన్న థింగ్ చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 2 అనే వాల్యూ నేను స్టోర్ చేసినప్పుడు ఎక్స్ అనేది ఏ టైప్లో మనం తీసుకుంటున్నాం, దట్ ఈస్ ఇంటీజర్ టైప్లో తీసుకుంటున్నాం. బికాజ్ ఎక్స్లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి అని చెప్పడం కోసం మనం తీసుకుంటున్నాం. సో ఈ ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఎక్కడో మనకి ఒక మెమరీలో 1 ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 అనే ప్లేస్లో మనకి ఈ ప్లేస్మెంట్ అనే ఛాన్స్ ఇచ్చాం. దీని బాక్స్ నేమ్ ఏంటంటే ఎక్స్. సో దిస్ ఈజ్ ద అడ్రస్ ఫర్ దిస్ డేటా టైప్. సో ఈ అడ్రస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకు ఉండే కాన్సెప్ట్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ అనేవి మనం సిలో యూజ్ చేస్తాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ తీసుకుంటున్నాం. స్టాటిక్ వేలో అడ్రస్ ఎలొకేషన్ అండ్ డైనమిక్ వేలో అడ్రస్ ఎలొకేషన్స్, ఇవన్నీ కూడా మనం పాయింటర్స్కి రిగార్డింగ్ నేర్చుకుంటాం. సో దట్ ఈస్ ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. ఇది కూడా ఒక వేరియబులే, కానీ వాల్యూ స్టోర్ చేసుకోకుండా వాల్యూ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకునే కాన్సెప్టే మనకి పాయింటర్స్. సో ఇక్కడ 2 అనేది వాల్యూ, ఎక్స్ అనేది వేరియబుల్, కానీ ఎక్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఎనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాం. అది ఏ డేటా టైప్లో, పాయింటర్ అనే టైప్లో. సో దట్ స్టోర్ అడ్రస్ ఆఫ్ ది వాల్యూ.
range of values that consist of memory addresses and a special values and nil. సో ఇక్కడ మెమొరీ అడ్రసెస్కి రేంజ్ ఎప్పుడు కూడా మనం కన్సిస్ట్ చేయం. సో పర్టికులర్ ఏదో ఒక అడ్రస్లో అది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన అడ్రస్ని మనం ఏదో ఒక వేరియబుల్లో ప్లేస్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ పాయింటర్. సో ఇట్స్ ప్రొవైడ్ ద పవర్ ఆఫ్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్. అంటే మనకి ఎక్స్ అనేది వన్ ప్లేస్లో స్టోర్ అయితే వై అనేది వేరే ప్లేస్లో స్టోర్ అవ్వచ్చు. బికాస్ ప్రోగ్రామింగ్లో మీరు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రైట్ చేసేటప్పుడు ఈ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు, వేరే వేరియబుల్ వేరే ఫంక్షన్లో డిక్లేర్ చేయొచ్చు. సో ఇండైరెక్ట్ అడ్రస్సింగ్కి ఛాన్స్ ఉంటుంది పాయింటర్స్ యూస్ చేసి. అండ్ ఇట్స్ మేనేజింగ్ డైనమిక్ మెమరీ, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సి లాంగ్వేజ్లో డైనమిక్గా కూడా వాల్యూస్ అడ్రసెస్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు, మ్యాలాక్, క్యాలాక్. సో అలా ఇన్ ప్లేస్ ద పాయింటర్ యాక్సెస్ డైనమికల్లీ, దట్ ఈస్ హీప్. ఎప్పుడైతే మనం పాయింటర్స్ని డైనమిక్ యాక్సెస్ చేయగలమో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ హీప్. ఇక్కడ మనం యూస్ చేసే ఆపరేషన్స్ వచ్చేసరికి 2 ఆపరేషన్స్, దట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేషన్ అండ్ డీరిఫరెన్సింగ్ ఆపరేషన్. వాట్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేషన్ మీన్స్, మీకు ఇక్కడ షార్ట్ కట్లో రాశాను, దాన్ని బట్టి మీరు లెంగ్దీగా కంటెంట్ని ఎలాబరేట్ చేసుకుని రాయండి. పాయింటర్ వేరియబుల్ వాల్యూస్ టు అడ్రస్. పాయింటర్ వేరియబుల్ అంటే దట్ ఈస్ వన్ వేరియబుల్, ఇట్ వాల్యూ టు అడ్రస్. అంటే మనం అసైన్మెంట్ అనేది ఒక పాయింటర్ వేరియబుల్ వాల్యూని అడ్రస్తో అసైన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్ టు ఆస్ట్రిక్ పి. ఎప్పుడు కూడా ఆస్ట్రిక్ అనే సింబల్ ఇచ్చాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పాయింటర్. అదే మీరు ఐ ఈక్వల్ టు పి ఇచ్చారనుకోండి, పి ఈజ్ హ్యావింగ్ వన్ వాల్యూ, నాట్ అన్ అడ్రస్. సో నేను ఇక్కడ పికి సంబంధించిన అడ్రస్ సెండ్ చేయాలి అంటే విత్ ఆస్ట్రిక్ పి. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను, పి అనే దానికి ఒక ప్లేస్ అలొకేట్ అయ్యింది, ఐ అనే దానికి ఒక ప్లేస్ అలొకేట్ అయింది. కానీ ఐలో ఏం స్టోర్ అవుతుంది, పిలో ఏం స్టోర్ అవుతుంది చూద్దాం. సో మనకి యాక్చువల్గా వాల్యూ ఎక్కడుంది, 10 అనేది వాల్యూ. ఆ వాల్యూకి అడ్రస్ ఏంటి, 530. 530 అనే అడ్రస్ మనం స్టోర్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన కాన్సెప్ట్ పాయింటర్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ పి. సో పిలో నేను ఏం స్టోర్ చేశాను, 530 స్టోర్ చేశాను. బట్ ఐలో ఏం స్టోర్ చేయాలి, వాల్యూ స్టోర్ చేయాలి. ఎక్కడున్న వాల్యూ స్టోర్ చేయాలి అంటే పి అనే అడ్రస్లో. ఆస్ట్రిక్ పి ఈజ్ నథింగ్ బట్ ద అడ్రస్ ఆఫ్. సో పి అనే అడ్రస్ ఏంటి, 530. నేను ఐలోకి 530లో ఉన్న వాల్యూని స్టోర్ చేశాను. 530లో ఉన్న వాల్యూ ఏంటి, 10. అంటే మనం ఇక్కడ కూడా వాల్యూస్నే స్టోర్ చేస్తున్నాం, కానీ బై యూజింగ్ అడ్రస్ని యూజ్ చేస్తూ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్. డీరిఫరెన్సింగ్ మీన్స్ వాల్యూ స్టోర్డ్ ఎట్ ద లొకేషన్ బై పాయింటర్స్ వాల్యూ. దిస్ ఈస్ ద డీరిఫరెన్సింగ్. ఓకే, నెక్స్ట్ హీప్ మేనేజ్మెంట్. సో పాయింటర్స్కి సంబంధించి మనం ఇంకేమన్నా చూడాలి అంటే వాటిని యూస్ చేస్తూ మనం జనరల్గా చేసే ఆపరేషన్స్, ఇందాక చెప్పుకున్నాం అసైన్మెంట్ అండ్ డీరిఫరెన్సింగ్. ఇక్కడ మనం ఒకవేళ ఇష్యూస్ గురించి చూడాలి అంటే బై యూజింగ్ పాయింటర్స్ మనం ఫస్ట్ ఇష్యూస్ ఏం తెలుసుకోవాలి అంటే స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ పాయింటర్ వేరియబుల్. ఎప్పుడు కూడా మనకి స్కోప్ అండ్ లైఫ్ టైం అనేది ఎలా వస్తుంది, మనం వాటిని డిక్లేర్ చేసే ప్లేస్ని బట్టి. సపోజ్ మీరు ఒక మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేశారు, మెయిన్ ఫంక్షన్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు దాని యొక్క స్కోప్ అండ్ లైఫ్ టైం అనేది ట్రావెల్ అవుతుంది. బట్ మీరు ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేశారు, ఓన్లీ ఆ ఫంక్షన్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ వరకు మాత్రమే, ఆ బ్లాక్ వరకు మాత్రమే దాని యొక్క లైఫ్ టైం అండ్ స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు పాయింటర్స్లో థింక్ చేసేటప్పుడు ఇష్యూస్ దాని యొక్క స్కోప్ అండ్ లైఫ్ టైం అనేది మనం థింక్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హీప్ డైనమిక్ వేరియబుల్ కింద దాని లైఫ్ టైం అనేది తీసుకున్నామా, అది తీసుకుంటే ఎంత అనేది మనం థింక్ చేస్తాం. సో వాటికంటూ పాయింటర్స్ని తీసుకునేటప్పుడు వాటికంటూ ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనేది కూడా మనం థింక్ చేయాలి. సో ఇవి జనరల్గా వాటి యొక్క పాయింటర్ టైప్స్, రిఫరెన్స్ టైప్స్, ఇవన్నీ ఇందులో వచ్చే ఇష్యూస్, జనరల్ ఇష్యూస్. సో అవి మనం పాయింటర్స్ గురించి తెలుసుకోవాల్సింది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం పాయింటర్లో ఫేస్ చేస్తాం. అది కూడా ఏంటంటే డాంగ్లింగ్ పాయింటర్స్ అంటాం, దట్ ఈస్ డేంజరస్. ఎప్పుడు డేంజరస్ పాయింటర్స్ అనేవి వస్తాయి అంటే పాయింటర్ పాయింట్స్ టు ఏ హీప్ డైనమిక్ వేరియబుల్. సో ఇందాక మనం హీప్ డైనమిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, సో అవన్నీ కూడా మనం పాయింటర్స్లో ఫేస్ చేసి జనరల్ ప్రాబ్లమ్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హీప్ డైనమిక్ వేరియబుల్ వల్ల ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దాన్ని మెమొరీ లీకేజ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అలాంటి పాయింటర్స్ మనకి సిలో ఉన్నాయి, C++లో ఉన్నాయి, అండ్ అడాలో కూడా మనం పాయింటర్స్ యూజ్ చేస్తాం. బట్ సిలో ఎక్కువగా మనం పాయింటర్స్ అనే టాపిక్ తీసుకుంటాం, అండ్ సిపిపిలో కూడా పాయింటర్స్ అనే టాపిక్ యూజ్ చేస్తాం.
సో అలాంటి పాయింటర్స్ని అర్థమెటిక్గా యూజ్ చేయడంలో మనం సి అండ్ సిపిపిలో ఎక్కువగా అర్థమెటిక్ ఫార్మేషన్లో తీసుకుంటాం. సో డొమైన్ టైప్ అనేసరికి ఏంటంటే బై యూజింగ్ వాయిడ్ యాస్ట్రిక్ మనం డొమైన్ టైప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాయిడ్ యాస్ట్రిక్తో మనం డొమైన్ టైప్లో పాయింటర్స్ని డిక్లేర్ చేస్తాం. సో ఎనదర్ టాపిక్ ఇక్కడ హీప్ మేనేజ్మెంట్. సో ఇప్పటి వరకు మనం చూసిన థింగ్స్ అన్నీ కూడా ఒక ఇదైతే హీప్ మేనేజ్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా యూజ్ చేసే టైప్, బికాస్ ఏ వెరీ కాంప్లెక్స్ రన్ టైమ్ ప్రాసెస్. హీప్ మేనేజ్మెంట్ అనేది ఏంటి అంటే ఎక్కువగా కాంప్లెక్స్గా ఉంటుంది రన్ టైమ్ ప్రాసెస్లో. సో దీనికోసం మనం ఎక్కువ లాంగ్వేజెస్లో తీసుకుండా లిమిటెడ్గా తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ సింగిల్ సైజ్ సెల్స్ బట్ వేరియబుల్ సైజ్ సెల్స్ అని చెప్పి 2 అప్రోచెస్లో దీన్ని హీప్ మేనేజ్మెంట్ మెన్షన్ చేస్తాం, ఈగర్ అప్రోచ్ అండ్ లేజీ అప్రోచ్. సో దీని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు బికాస్ ఇది అంత ఇంపార్టెంట్ థింగ్ కాదు. కానీ హీప్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో దాన్ని డైనమిక్గా యూజ్ చేసేటప్పుడు మనం ఆ హీప్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నేమ్స్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఈ నేమ్స్లో మనం యూజ్ చేసే డైలీ ఎప్పుడు ప్రోగ్రామింగ్లో నేర్చుకునే టాపిక్ వచ్చేసరికి వేరియబుల్. ఒక వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ నేమ్ని ఎలా మెన్షన్ చేయాలి, వాటి యొక్క లెంగ్త్ ఏంటి, కనెక్టర్స్ ఏంటి అండ్ కేస్ సెన్సిటివిటీ. అంటే సపోజ్ మీరు ఒక నేమ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నారు, లేదు ఏజ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నారు. ఫస్ట్ మీరు ఒక చోట తీసుకునేటప్పుడు స్మాల్ లెటర్స్లో తీసుకున్నారు, బట్ వేరే చోట వాటిని యాక్సెస్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కేస్ సెన్సిటివ్గా ఉంటాయి. మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఏదైతే తీసుకున్నారో అదే ఎంటైర్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద స్పెషల్ వర్డ్స్ నథింగ్ బట్ కీవర్డ్స్. ఎప్పుడు కూడా కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ కింద డిక్లేర్ చేయకూడదు. సో ఇక్కడ నేమ్స్ అంటే మనకి చాలా ఉంటాయి, వేరియబుల్ నేమ్స్, యూనియన్ నేమ్స్, స్ట్రక్చర్ నేమ్స్, పాయింటర్ నేమ్స్. సో ఇలా వీటిని ప్రతి దానికి కూడా లెంగ్త్ ఉంటుంది. అంటే దానికి వేరియబుల్ లెంగ్త్ అయితే కంపల్సరీ 8కి దాటకుండా వేరియబుల్ నేమ్ అనేది మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క కనెక్టర్స్ ఎలా తీసుకోవాలి, దాని యొక్క డేటా టైప్ ఎలా తీసుకోవాలి, కేస్ సెన్సిటివిటీ అనేది బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ స్పెషల్ వర్డ్స్. ఎప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కీవర్డ్స్ని, స్పెషల్ వర్డ్స్ని నేమ్స్ కింద ఇవ్వకూడదు. అంటే మీరు వేరియబుల్ నేమ్ కింద ఇచ్చేటప్పుడు వైల్ అని ఇచ్చారనుకోండి, వైల్ అనేది ఒక కీవర్డ్, దానికంటూ ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. అలాంటి వర్డ్స్ని మీరు నార్మల్గా రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో దట్ ఈస్ నేమ్స్. నెక్స్ట్ అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం వేరియబుల్స్లో. ఏ వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఎ మెమరీ సెల్. ఇట్స్ హ్యావింగ్ 6 టపుల్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ యూజ్ చేసే 6 టపుల్స్ ఏంటి అంటే వేరియబుల్స్కి నేమ్, అడ్రస్, వాల్యూ, టైప్, లైఫ్ టైమ్ అండ్ స్కోప్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ వేరియబుల్ నేమ్? వేరియబుల్ నేమ్ అంటే నేను ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇన్ ఇంటీజర్ టైప్. సో ఇది నేను తీసుకున్న డిక్లరేషన్. అంటే వేరియబుల్ నేమ్ ఫస్ట్ ఏంటి? ఏజ్ ఈజ్ నేమ్. అడ్రస్, ఈ ఏజ్ అనే వేరియబుల్ ఎక్కడ స్టోర్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనే అడ్రస్ లొకేషన్లో మనకి స్టోర్ అయింది. సో ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ వచ్చేసరికి 1001. వాట్ ఈస్ ద వాల్యూ? అంటే ఇక్కడ ఏజ్కి యూజర్ ఏదైతే ఒక వాల్యూ ఇన్సర్ట్ చేస్తారో దట్ ఈస్ 20 అనేది ఒక వాల్యూ, దట్ ఈస్ ద వేరియబుల్ వాల్యూ. నెక్స్ట్ టైప్, ఇది ఏ టైప్కి సంబంధించింది? ఇంటీజర్ టైప్కి సంబంధించింది. నెక్స్ట్ లైఫ్ టైమ్ అండ్ స్కోప్. వాట్ ఈజ్ లైఫ్ టైమ్ అండ్ స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అనే ఫంక్షన్లో కనుక డిక్లేర్ చేస్తే దాని యొక్క లైఫ్ టైమ్ అండ్ స్కోప్ అనేది ఇక్కడ వరకు మనం తీసుకుంటున్నాం. స్కోప్ అనేది బేస్డ్ ఆన్ లాజిక్ ఎక్కడ వరకు దాన్ని యూజ్ చేస్తూ వెళ్తే దాని స్కోప్ అంతవరకు తీసుకుంటున్నాం. కానీ దాని లైఫ్ టైం ఎక్కడ వరకు ఉంది? అప్ టు ఎండింగ్ ఆఫ్ ది మెయిన్ వరకు ఉంటుంది. బట్ మీరు ఏదో ఒక ఫంక్షన్లో తీసుకున్నారు, ఈ ఫంక్షన్ అనేది మెయిన్కి అవుట్ సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు డిక్లేర్ చేసిన ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో దాని లైఫ్ టైం ఇక్కడ వరకే. మీరు ఇది తీసుకెళ్ళి మెయిన్లో యూజ్ చేస్తాను అంటే అది నాట్ పాసిబుల్, బికాస్ దాని లైఫ్ టైమ్ అండ్ స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకు మాత్రమే మనం యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద 6 టపుల్స్ యూజ్డ్ ఇన్ వేరియబుల్స్. మీరు ఈ కాన్సెప్ట్ ఇంకా డెప్త్ కావాలి అనుకుంటే మీరు సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో వేరియబుల్స్ అనే దాంట్లో రూల్స్ ఫర్ వేరియబుల్స్ కానీ వేరియబుల్ డిక్లరేషన్ కానీ ఉంటుంది, అది ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బైండింగ్ అంటేనే మనం అక్కడ ఏదైనా 2 థింగ్స్ని బైండ్ చేసేటప్పుడు యూజ్ చేసి జనరల్ వర్డ్ బైండింగ్. సో ఇక్కడ బైండింగ్ ఈజ్ అన్ అసోసియేషన్. సో అది అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్స్ బిట్వీన్ ద ఎంటిటీ ఆర్ ఆపరేషన్ ఆర్ సింబల్. సో వాట్ ఈజ్ అన్ ఎంటిటీ?
ఇక్కడ వేరియబుల్ని కానీ ఒక ఫంక్షన్ని కానీ ఒక క్లాస్ అనగానే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసరికి జావాలో క్లాసెస్ ఉంటాయి. ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి సిలో ఉంటాయి, జావాలో ఉంటాయి. వేరియబుల్స్ కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఈ 3 థింగ్స్లోని మనం ఎంటిటీ అనే ఒక టర్మినాలజీతో కాల్ చేస్తే వాట్ ఈజ్ ఏ బైండింగ్ అసోసియేషన్ సచ్ యాజ్ బిట్వీన్ ద యాట్రిబ్యూట్, మనం తీసుకునే యాట్రిబ్యూట్కి ఎంటిటీకి, అంటే ఈ 3 థింగ్స్లో ఏదైనా సరే ఆ థింగ్స్కి మధ్యలో జరిగేదే బైండింగ్. సో బైండింగ్ టైం అనేది కూడా ఇట్ ఈస్ ద టైమ్ అట్ విచ్ ఎ బైండింగ్ టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే ఒక బైండింగ్ అనేది పెర్ఫామ్ అవుతుందో దాన్నే మనం బైండింగ్ టైం అని చెప్పి కాల్ చేస్తాం. సో దట్ బైండింగ్ టైం, లాంగ్వేజ్ డిజైన్ టైం, లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ టైం, కంపైల్ టైం, లోడ్ టైం, రన్ టైం, ఈ 5 టైమ్స్లో ఈ బైండింగ్ అనేది పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ లాంగ్వేజ్ డిజైన్ టైం మీన్స్ we can bind operator, symbols to operations. And language implementation time means we can bind floating point type to representation. And compilation time ante variable అనేది C or జావాలో మనం ఏదైతే టైప్లో మనం చేస్తామో దట్ ఈస్ కంపైలేషన్. అంటే మనం రాసిన కోడ్ అనేది ఎప్పుడైతే సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్లో కన్వర్ట్ అవుతుందో దట్ ఈస్ ద కంపైల్ టైం. అండ్ లో టైం వచ్చేసరికి ఫోర్ట్రాన్లో కానీ సిలో కానీ మనం ఒక స్టాటిక్ వేరియబుల్లోకి కంబైండ్ అయ్యే ప్రొసీజర్. రన్ టైం అంటే మనం ఎగ్జిక్యూషన్ టైంని మనం రన్ టైం అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ కూడా స్టాటిక్ బైండ్ అంటే మీరు జస్ట్ అండర్లైన్ చేయాల్సిన థింగ్స్ ఫస్ట్ అక్కర్స్ బిఫోర్ ద రన్ టైంకి బిఫోర్గా ఎప్పుడైతే అక్కర్ అయిందో అండ్ రిమైన్స్ అన్చేంజ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. సో మీరు ఏదైతే కంప్లీట్ ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ మొత్తం చేంజ్ అవ్వకుండా ఒకే వాల్యూతో కంటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ స్టాటిక్ బైండింగ్. అండ్ డైనమిక్ బైండింగ్ వచ్చేసరికి ఇట్ ఫస్ట్ అక్కర్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆర్ కెన్ చేంజింగ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో రన్ టైంలో మీరు ఎంటర్ చేసేటప్పుడు దాన్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఫస్ట్ అక్కర్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, అది బిఫోర్ అయితే ఇది ఎగ్జిక్యూషన్ టైంలో అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వరకు ఇది బైండింగ్ అయితే ఇది కూడా మనం ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఫార్మేషన్లో చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇన్ బైండింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ చెకింగ్. సో టైప్ చెకింగ్ అన్నా టైప్ కాస్టింగ్ అన్నా కూడా సేమ్. సో వాట్ ఈజ్ టైప్ చెకింగ్ ఆర్ టైప్ కాస్టింగ్ మీన్స్ మనం ఒక డేటా టైప్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బట్ దీని టైప్ని నేను ఎందులో తీసుకున్నాను, ఇంటీజర్ టైప్లో తీసుకున్నాను. కానీ నేను ప్రోగ్రామింగ్లో డెవలప్ చేసేటప్పుడు p = 5.8 అని చెప్పి అసైన్ చేశాను. బట్ నేను ఇక్కడ అసైన్ చేసిన వాల్యూ 5.8 ఫ్లోటింగ్ టైప్, కానీ నేను తీసుకున్న వాల్యూ p అనేది ఇంటీజర్ టైప్. సో ఎప్పుడైతే ఇక్కడ 1 టైప్లోకి నేను వేరే టైప్ వాల్యూని ఫోర్స్ఫుల్గా అసైన్ చేశాను అంటే దట్ ఈస్ ద కాస్టింగ్, దట్ ఈస్ టైప్ కాస్టింగ్. అంటే 1 టైప్ టు అనదర్ టైప్ వాల్యూని మనం ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ ఆక్యుపైయింగ్ సైజ్ వచ్చేసరికి 4 bytes ఆఫ్ మెమొరీ. బట్ మనం తీసుకున్న డేటా టైప్ వచ్చేసరికి 2 bytes ఆఫ్ మెమొరీ. అంటే 2 bytes ఆఫ్ మెమొరీ ఎలొకేషన్లో 4 bytesని నేను ఫోర్స్ఫుల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ 1 టైప్. ఆర్ ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను నేను క్యూ. సో అగైన్ క్యూ = సింపుల్గా 8 అని చెప్పి నేను అసైన్ చేశాను. అంటే 4 bytes ఆఫ్ మెమొరీ అడ్రస్లో 2 bytes ఆఫ్ మెమొరీ వాల్యూని నేను స్టోర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ 1 టైప్ ఆఫ్ కాస్టింగ్. సో ఇలాంటి కాస్టింగ్స్ మనకి సి లాంగ్వేజ్లో ఉన్నాయి అండ్ జావాలో ఉన్నాయి. సో దీన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇది జనరలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్. ఈ 2 మధ్యలో కూడా మనం జరిగే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టైప్ చెకింగ్. సో ఈ టైప్ చెకింగ్ అనేది ఆపరెంట్స్ ఆఫ్ అండ్ ఆపరేటర్స్ యొక్క కంపాటబిలిటీ టైప్స్ని బట్టి మనం ఈ థింగ్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో ద నెక్స్ట్ మెయిన్ ఆటోమేటిక్గా కంపాటబుల్ టైప్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ టైప్ కంపాటబిలిటీ? కంపాటబిలిటీ టైప్ అంటే ఇట్ ఈజ్ వన్ దట్ ఈజ్ ఎయిదర్ లీగల్ ఫర్ ది ఆపరేటర్. అంటే మనం కరెక్ట్గా దాంట్లో యూజ్ చేసే ఆపరేటర్ లీగల్గా యూజ్ చేస్తున్నామా లేదా, అంటే దాన్ని అసైన్ చేసిన కోడ్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నామా లేదా. సో దట్ ఈజ్ ఏ టైప్ ఎర్రర్ అనేది ఎప్పుడైతే అప్లికేషన్ ఆఫ్ అన్ ఆపరేటర్లో
టు an ఆపరెంట్. వాట్ ఈజ్ an ఆపరేటర్ అండ్ ఆపరెంట్? ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మనకి చాలామంది క్లారిటీ ఉండదు. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఆపరేటర్. రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఆపరెంట్స్. ఈ టూ థింగ్స్ మధ్యలో జరిగే ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంపాటబిలిటీ అంటాం. సో ఆ కంపాటబిలిటీ అనేదే మనకి టైప్ చెకింగ్లో మనం తీసుకునే థింగ్స్లో కంపాటబిలిటీ టైప్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఫోర్స్ఫుల్గా వన్ టైప్ నుంచి అనదర్ టైప్లోకి కన్వర్ట్ చేస్తున్నామో దట్ ఈస్ టైప్ చెకింగ్. అలాంటివి కూడా మనం ఎర్రర్స్ రాకుండా చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ టైప్ చెకింగ్ చేస్తామో అంటే, ఒకవేళ ఆల్ టైప్ బైండింగ్స్ అనేవి స్టాటిక్లో తీసుకున్నాం, కానీ దానికి ఉన్న నియర్గా ఆల్ టైప్స్ అనేవి కూడా కంపైల్ టైంలో స్టాటిక్లో ఉంటే అలాంటప్పుడు మనం టైప్ చెకింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఒకవేళ టైప్ బైండింగ్స్ అనేవి డైనమిక్లో ఉండి టైప్ చెకింగ్స్ అనేవి కూడా కంపల్సరీ డైనమిక్లో రన్ టైంలో పెర్ఫామ్ చేసేటప్పుడు కూడా మనం ఈ టైప్ చెకింగ్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ కంపాటబిలిటీ. టైప్ కంపాటబిలిటీ కూడా అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, కానీ ప్రైమరీ ఫర్ ద స్ట్రక్చర్ టైప్స్. ఎప్పుడైతే మనం స్ట్రక్చర్స్ యూస్ చేస్తామో అలాంటి స్ట్రక్చర్స్ టైప్లో కన్సర్న్ కోసం అండ్ నేమ్ టైప్ కంపాటబిలిటీస్ అంటే నేమ్స్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అండ్ జావాలో వచ్చేసరికి క్లాస్ నేమ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపాటబిలిటీస్. వాటి యొక్క మెయిన్ కాన్స్టెంట్స్ రూల్స్ ఏంటి అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇందులో నేమ్డ్ కాన్స్టెంట్స్ అని, ఇంకా డిఫరెంట్ కొన్ని డైనమిక్ టైప్ బైండింగ్స్ అని చెప్పి ఇలా మనం బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్ అనేవి తీసుకుంటాం. సో ఇది టోటల్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసిన థింగ్స్. సో ఇందులో మనం మెయిన్గా ఒకసారి రివైండ్ చేసుకుందాం. డేటా టైప్స్, అరేస్, యూనియన్స్ అండ్ వేరియబుల్స్, దాని యొక్క కాన్స్టెంట్స్, బైండింగ్స్, ఇవన్నీ కూడా మనం చూసిన ఇంపార్టెంట్ టాపిక్స్. సో ద నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి కంప్లీట్గా చూద్దాం. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.